జై శ్రీరామ్. ఉగాది తర్వాత ప్రతిరోజు మేము కాలనీ వాళ్ళందరం కలిసి ఒక్కొక్కరింట్లో లలితా సహస్రనామ పారాయణ చేసుకుందాం అనుకున్నాం అనమాట. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణతో పాటు ఆ రోజుకు సంబంధించిన స్వామివారి స్తోత్రాలతో పాటు కాలభైరవాష్టకం గోవిందనామాలతో ముగించేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది. దీన్నే కంటిన్యూ చేసుకుంటా ప్రతి శుక్రవారం కూడా ఒకరింట్లో లలితా సహస్రనామ పారాయణ చేద్దామని అందరు నిర్ణయించుకున్నాం అనమాట. ఇది చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత ప్లజెంట్గా అనిపిస్తుందంటే ఇట్లా పారాయణ అయిపోయిన తర్వాత ఆ రోజు మొత్తం కూడా నిజంగా ఏదో తెలియని ఎనర్జెటిక్గా అనిపించింది. వీలుంటే మాత్రం అందరూ కూడా ఈ నవరాత్రులు మిస్ అవ్వకుండా అమ్మవారి పారాయణ చేసుకోండి. విశేషమైన ఫలితం ఉంటుంది. దాంతోపాటు నామాన్ని కూడా జపించండి. అది కూడా విశేషంగా ఫలితాన్ని అయితే మనకు అందిస్తుంది అన్నమాట. పండగ తెల్లారి మా పిల్లలకి ఇలాగా వెరైటీ రైస్ చేసి పెట్టిన అనమాట. వెరైటీ ఏముంది, ఇది పులిహోర కదా అనుకోకండి. ఇది పులిహోర అస్సలు కాదు. టేస్ట్ కూడా ఏమాత్రం అలా ఉండదన్నమాట. జస్ట్ పచ్చి కొబ్బరి అండ్ అలాగే పచ్చి మామిడికాయ అంటే చెక్కుతో సహా వెల్లుల్లి వేసి చేసిన రెసిపీ అనమాట. టేస్ట్ సూపర్గా ఉంది. అలాగే వీడియో ఫుల్ లెంత్ వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి. డెఫినెట్గా ట్రై చేయండి. పులిహోరలా కనిపించినా కూడా టేస్ట్ ఏమాత్రం పులిహోరలా ఉండదన్నమాట. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం గార్నిష్ కోసం నేను పచ్చి కొబ్బరి తురుము వేసి మరీ పిల్లలకి ఇచ్చానమాట. టేస్ట్ సూపర్గా ఉంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే పండగ తెల్లారి మా రొటీన్ ఏంటో ఈ వీడియోలో ఒకసారి చూసేయండి. మేము పండగ తర్వాత రొటీన్గా ఏం చేస్తామంటే, మేమే కాదు ఎవరమైనా దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి మేము సామాన్ని పెడతాం కదా, అది మంచి రోజు చూసుకొని పనిముట్లని కదిలిస్తామన్నమాట. అంటే కదిలించి అలా వదిలేయకుండా ఏదో ఒక పని వర్క్ చేసి అమౌంట్ తెచ్చుకునేటట్టుగా చూసుకుంటాం అన్నమాట. ఒకవేళ మంచి రోజు లేదంటే ఆ రోజు ఆపేసి నెక్స్ట్ డేనో మరుసటి రోజు మంచి రోజు చూసుకొని సామాన్ని కదిలించడం చేస్తాం. అయితే ఈసారి అయితే చాలా బాగానే ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ డేనే షాప్ కాడ ఇలాగ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని కొంచెం నీట్గా ఇంటి కాడ మనం ఎట్లా చేసుకుంటామో షాప్ కాడ కూడా అదే విధంగా చేసుకొని డైలీ ఇలా చేయాలంటే నాతోని కాదు. కాకపోతే పండగలు స్పెషల్ డేస్ అయితే మాత్రం కంపల్సరిగా ఇలాగే ముగ్గులు అయితే వేస్తానన్నమాట. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగ ముగ్గు పెట్టిన తర్వాత దాదాపు అరగంటకు పైన అవుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపాన్ని అయితే మా దొరవారు పెడతారు అనమాట. దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి సామాన్ని కదిలిస్తాము అనుకున్నప్పుడు హారతిచ్చి పనిముట్లని కదిలిచ్చేస్తాము. అయితే రొటీన్గా ఇంతకుముందుకు ఏం చేసేదంటే తెల్లారి నార్మల్గా దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి తెల్లారి మంచిగా ఏమంటారో కీంచ్ కాట్ అంటే నాన్ వెజ్ తెచ్చుకొని పండగ చేసుకునేది. దాన్ని 3-4 ఇయర్స్ నుంచి పక్కన పెట్టాను. అఫ్కోర్స్ మేమే కాదండి, మన తెలంగాణలో ప్రతి ఒక్కరు అంతే అనమాట. ఏ పండగ చేసినా కూడా ఆ రోజు పూజలు పునస్కారాలు అయిపోతే నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీగా నాన్ వెజ్ పండుగ ఉండాల్సిందే. మేము దసరా దీపావళికి అఫ్కోర్స్ ఎవరు తెచ్చుకోరు, అంటే తెల్లారి తెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మేమైతే ప్రతి పండగని పండగ రోజు కాకుండా నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే తెచ్చుకోవడానికైతే బాగా ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. దానికి సపోర్ట్ చేస్తున్నందుకు మా సార్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కావాలి అంటే మనం ఏం చేయలేం కదా. ఆయన పనిముట్లు ఎంత దైవంలాగానో నాకు నా పనిముట్లు అంత దైవంలాగా అనమాట. అందుకని నేను నా పనిముట్లకు కూడా అంటే మిషన్కి కూడా కంకణం కట్టేసి బొట్లు పెట్టి కుంకుమ పసుపు పూలతోటి డెకరేట్ చేసి బిఫోర్ డే అంటే ఉగాది రోజు ఇట్లా డెకరేట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కదిలిచ్చే ముందు మంచి పని ఏదైనా డబ్బులు వచ్చేది కొంచెం గుడ్ హ్యాండ్ అన్న వాళ్ళది పని మొదలుపెట్టి కొద్దిగా అమౌంట్ ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను మిషన్ కదిలిస్తేప్పుడు ఏం కుడతా, ప్రతి సంవత్సరం కూడా దేవుడికి సంబంధించింది ఏదో ఒకటి కుడతా అనమాట. దేవుడి ఆసనం కింద ఏదైనా క్లాత్ వేయడానికి కానివ్వండి. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో షాప్లో ఉన్న దేవుడి స్టాండ్కి ఇలాగ కటన్ అయితే కుట్టిన అనమాట. ఈ సంవత్సరం కూడా ఇంట్లో ఉన్న స్వామివారికి కటన్ అయితే ఇట్లా కుట్టేసిన మంచిగా గోవిందనామాలతో డెకరేట్ చేసిన అనమాట. ఇదేంటి అంటే మనము ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు మనం ముగ్గన్నా లేదంటే ఆ దేవుడి నామమన్నా పైన రాసుకుంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎలాంటి డెకరేషన్స్ అవసరం లేదు దీనికి. ఇట్లా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంట్లో వేస్ట్గా మిగిలిపోయిన క్లాతులతోటి. ఈ కటన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓం నమో గోవిందాయ నమః. జై శ్రీరామ్.